తెలుసు. వాస్తవంగా చెప్పాలంటే తిరుపతి ఒక అద్భుతమైనటువంటి అదొక మరొక లోకంలా ఉంటుంది, ఈ ప్రపంచంలా ఉండదు. అదొక ప్రత్యేకించి అది వైకుంఠమేమో అన్నట్టు ఉంటుంది అనమాట తిరుపతి. ఆ తిరుపతి వెళ్ళి ఎంతసేపు ఎన్ని లైన్లు, అన్ని లైన్లే. మనం దర్శనానికి టికెట్ తీసుకోవడానికి లైను, గుండు కొట్టించుకోవడానికి లైను, దేవుడు చూడడానికి లైను, ఇవన్నీ ఎందుకు పెట్టారన్నమాట. భగవంతుడు నీకు ఎంత ఓర్పు ఉందో చూస్తాను రా, నువ్వు ఓర్పుగా ఉంటావని ఏం చేస్తావా అని అన్ని లైన్లు అలా అంతంత లైన్లు ఉంటాయి అన్నమాట. సరే, ఇంకోటి ఏంటంటే నాకు ఎస్కాట్ నుండి బస్సు ఎక్కి అరకు వేలు వస్తుంటే నాకు కూడా ఏమనిపించిందంటే నిజంగా తిరుపతి వెళ్ళినటువంటి అనుభూతి నాకు కలిగిందండి. మీకు నిజం చెప్తున్నాను నేను. ఈ అరకు వేలు ఎస్కాట్ నుండి బస్సు వస్తుంటే ఈ ఘాటీల్లో అలా మెలికలు తిరుగుతుంటే నిజంగా తిరుపతిలో 7 కొండలు దాటుతాము, ఇక్కడ 18 కొండలు దాటినట్టు అనిపించిందండి. చాలా అద్భుతంగా ఉంది ఈ రూటు. ఇది మనం అదృష్టం. ఈ అరకవేలులో పుట్టినటువంటి వాళ్ళు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు, అందుకే ఇక్కడ పుట్టారు. సరే, ఇక్కడ కూడా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఖాళీ ఉన్నప్పుడల్లా, వీలైనప్పుడల్లా ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మనం నమస్కారం చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కడ లేని సంపదలు మనకి కలుగుతాయి. ఏమండి, గుడికి ఎందుకు వెళ్ళడం, గుడికి వెళ్ళాలా, అంత పని ఏంటి అని అనుకోకండి. గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. గుడిలో ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఎనర్జీ మనకి వచ్చి మనం శక్తివంతులు అవుతాం. మనకి ఎక్కడ లేని శక్తి మనకు వస్తుందన్నమాట. అలాగే అది మీకు నిదర్శనం ఏంటంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం ఆనందంగా ఉంటాం. అదే ఎక్కడన్నా మన బంధువులకి బాగున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి, మనం వచ్చేప్పటికి తలనొప్పి, చికాకు అన్నీ వస్తాయి. ఎందుకనుకుంటున్నారు? ఆ హాస్పిటల్స్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, గుళ్ళో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకని గుళ్ళో చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి గుడికి అప్పుడప్పుడు కనీసం రోజుకి ఒకసారన్నా, లేకపోతే 2 రోజులకు ఒకసారన్నా, వారానికి ఒకసారైనా సరే గుడికి వెళ్ళి 10 నిమిషాలు అక్కడ కూర్చుంటే మనకు ఏమైనా కష్టాలు ఉంటే ఆయనకి చెప్పుకుంటే అన్నీ కూడా దాటంతట అవే పోతాయండి. ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి ఆ 7 కొండల మీద దిగాడు, అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ 7 కొండలు యజ్ఞ వరాహస్వామి అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళామంటే ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదండి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి, అప్పుడు కూడా అలాగే యజ్ఞ వరాహస్వామి అంటే కృతయుగంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించినటువంటి వాడు యజ్ఞ వరాహస్వామి అంటారు. అంటే వరాహం అంటే పందండి. పందంటే అది మామూలైనటువంటి పందుతో మీరు అనుకోకూడదు. యజ్ఞ వరాహం అంటే అది కనీసం పెద్ద కొండంత ఆకారం ఉంటుంది, పెద్ద కోరలు. హిరణ్యాక్షుడు అనేటువంటి మహారాక్షసుడిని సంహరించినటువంటి అవతారమే వరాహ అవతారం అన్నమాట. ఆ వరాహ అవతారం ఎందుకు వచ్చిందో చిన్న మాట చెప్పుకుందాం. ఆ భూమి మీద హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని 2 ఉన్నారు. హిరణ్యకశిపుడు అంటే మీకు తెలుస్తుంది, ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడి యొక్క చిన్ననాన్న హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ నాశనం చేసేయాలని చెప్పేసి, మునీశ్వరులందరినీ నాశనం చేయాలని చెప్పేసి ఆ భూమిని కాలుతో తొక్కేస్తున్నాడు. తొక్కేస్తుంటే సముద్రంలోకి వెళ్ళిపోతుంది భూమి. సముద్రంలోకి వెళ్ళిపోతే ఏముందండి, మొత్తం భూమి అంతా సముద్రంలోకి వెళ్ళిపోతే ఏముంది, మొత్తం అంతా జలం, నీళ్లు, అందరూ చచ్చిపోతారు. మరి భూమి మొరబెట్టుకుంది. ఇక్కడ ఆహాకారాలు చేస్తున్నారు జనమందరూ, అయ్యో నీళ్ళు వచ్చేస్తున్నాయి, చచ్చిపోతున్నాం అని. అప్పుడు భూమి మొరబెట్టుకుంది, విష్ణుమూర్తి నన్ను కాపాడవయ్యా. అప్పుడు యజ్ఞ వరాహస్వామిగా పెద్ద పర్వతం అంతా ఆకారం వరాహ అవతారం దాల్చి కోరలతో భూమిని పైకి లేపి ఆయన నిలబెట్టి ఆ భూమాతని పెళ్లి చేసుకుని కొన్ని వేల సంవత్సరాలు ఆ వెంకటాచలంలో ఉన్నారన్నమాట. ఆయన యజ్ఞ వరాహస్వామి అధీనంలో ఉంది. ఆ యజ్ఞ వరాహస్వామి అలా వస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి ఇలా వెళ్తున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి కొత్తగా కనబడ్డాడు. మరి విష్ణుమూర్తి అంటే వైకుంఠంలో ఉండాలి, వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చాడని ఆయన అనుకోలే. ఎవరు బాబు నువ్వు అన్నాడు. నేను పలానా ఆయనయా అని జరిగిందంతా చెప్పాను. సరే ఏమిటన్నాడు, నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను, నేను తపస్సు చేసుకుంటాను, ఏదో కొద్దిగా చోటు ఇవ్వయ్యా, నేను తపస్సు చేసుకోవడానికి భూలోకంలోకి వచ్చానన్నాడు. సరే అయితే మరి నాకేంటి లాభం అన్నాడు. ఏమి లేదు, రాబోయేటువంటి కాలంలో కొన్ని లక్షల మంది భక్తులు నా కోసం వస్తారు,
వాళ్ళు మొట్టమొదటిగా నీ దర్శనం చేసుకుంటారు, నీ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని ఆ తర్వాత నా దగ్గరికి వస్తారు, ఇదే నీకు ఇచ్చేటువంటి వరం అన్నాడు. ఓహో, అన్ని లక్షల మంది నా దగ్గరికి వస్తారా, అంతకంటే ఆనందం ఏముంది, అలాగే కానీ అన్నాడు. అదిగో అక్కడ ఒక 100 గజాలు ఉంది, తీసుకో, ఆ స్థలంలో నువ్వు తపస్సు చేసుకో అన్నారు. అందుకనే మొట్టమొదటిగా తిరుమల తిరుపతి వెళ్ళినటువంటి వాళ్ళు యజ్ఞవరాహస్వామి దర్శనం చేసుకుని తరువాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. అలా కాకుండా మనం హడావుడిగా మనం దిగ్గానే మనం ఆ రూమ్ ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అనుకుని ముందు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకూడదు. యజ్ఞవరాహస్వామి దర్శనం అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి లైన్లోకి వెళ్ళాలి. అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం మనకు దక్కుతుంది. సరే ఆయన తపస్సు చేసుకోవడానికి ఒక చోటు చూపించారు. ఆ పెద్ద చోటులో అక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉంది. ఆ